రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో తాజా పరిస్థితులను చర్చించేందుకు కేబినెట్ భేటీ కానుంది. మరి ఈ మేరకు మే 19న రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసానికి వచ్చిన దరఖాస్తులు, ఇక పథకానికి అర్హులు ఎన్ని నిధులు అవసరం అవుతాయనే దానిపై కూడా చర్చిస్తారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ అంశం కూడా కేబినెట్ లో ప్రస్తావనకు రానుంది. తాజాగా కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరగనుంది. మరి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్. Sorry. తెలంగాణలో తాజా పరిస్థితులను చర్చించేందుకు కేబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు మే 19న రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసానికి వచ్చిన దరఖాస్తులు, పథకానికి అర్హులు ఎన్ని నిధులు అవసరమవుతాయనే దానిపైన కూడా చర్చిస్తారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ అంశం కూడా కేబినెట్ లో ప్రస్తావనకు రానుంది. ఇక తాజాగా కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరగనుంది.
చర్చించేందుకు కేబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు మే 19న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసానికి వచ్చిన దరఖాస్తులు, పథకానికి అర్హులు ఎన్ని నిధులు అవసరం అవుతాయో దానిపై కూడా చర్చిస్తారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ అంశం కూడా కేబినెట్ లో ప్రస్తావనకు రానుంది. మరి తాజాగా కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరగనుంది. మరి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్. రచన ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యంగా తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా చాలా కీలక అంశాలు చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పేరుతో ఇప్పటికే లక్షల కొద్ది దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించడం జరిగింది. చాలా మంది యువకులు ఈ దరఖాస్తులు చేసుకున్నారు. అయితే జూన్ 2వ తేదీ నుంచి రాజీవ్ యువ వికాసం ప్రక్రియ పథకం అమల్లోకి తెస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు వచ్చిన రాజీవ్ యువ వికాసం మీద వచ్చిన దరఖాస్తులన్నీ ఎన్ని దరఖాస్తులు అర్హులుగా ఉన్నారు, దానికి ఎంత బడ్జెట్ అవసరం, దానిపైన ఈ అంశం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కలిసి వచ్చే అంశం కాబట్టి పథకంపై చాలా సుదీర్ఘంగా చర్చిస్తారు. అదేవిధంగా తాజాగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత సాగునీరు అందించే విషయంలో ధాన్యం కొనుగోలుతో పాటు రైతులకు పంటలకు సాగునీరు అందించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ధాన్యం కొనుగోలు ఎన్ని టన్నులకు కొనుగోలు చేశాము, ఏ విధంగా ప్రక్రియ జరుగుతుంది, కళ్ళాలలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల వద్ద అధికారులు తీసుకున్న చర్యలు కూడా దీనిపైన చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నిర్వహించాలి, ఎలాంటి పరిస్థితులు నిర్వహించాలి అనే దానిపైన కూడా చర్చిస్తారు. ఈ విధంగా రాష్ట్రంలో ఏదైతే ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయో ఆ పోటీల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇంకా కింది స్థాయిలో అధికారులు చేపడుతున్న చర్యలతో పాటు జరుగుతున్న తీవ్రతల పైన కూడా చర్చిస్తారు. ఈ అంశాలతో పాటు ముఖ్యంగా ఏదైతే పాక్ భారత్ మధ్య కాల్పుల విరమణ ఘటన నేపథ్యంలో సింధూర్ ఆపరేషన్ నేపథ్యంలో రాష్ట్రంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. రచన. ఓకే, థ్యాంక్ యూ రామ్.